ఓ త్రినేత్రధారి, ఈ వ్రత విధానమందు సహస్ర రాయసో యజ్ఞములకు సమానమైన వస్తువులను ధనమును ఏర్పరచవలసి ఉంది కదా? అవును, ఇది సహస్ర యజ్ఞ ఫలములను అందించదు కదా బ్రహ్మదేవ? నిస్సందేహంగా ఈ పుణ్యవ్రతం ఆచరించిన అనంతరం ఏ పుత్రుడు ప్రాప్తించునో అతడు సమస్త లోకబలయందు శ్రేష్ఠుడగును. కఠోర దీక్షా తత్పరులు, మనోనిశ్చయం కలవారు మాత్రమే ఈ వ్రతమాచరించుటలో సఫలీకృతులు కాగలరు. తల్లి పార్వతీదేవి వ్రతమాచరించుటకు సర్వం సదా సంసిద్ధులై ఉన్నారు. కావున వారు ఈ వ్రతం తప్పక చేయవచ్చు. బ్రహ్మదేవ, మీరు పార్వతీదేవి చెంతకు వెళ్ళి ఈ వ్రత విధానం వారికి అవగతమగునట్ల వివరించండి. వారు గనక దీనికి అంగీకరిస్తే దానిని వారు ఆచరించుటకు ఆ వైకుంఠనాథుని కడకు మనం వెళ్ళవలసి ఉంది. ఎందుకనిన సహస్ర రాజసూయ యాగాల సమానమైన సంపద సమకూర్చవలెనన్నా అది లక్ష్మీపతి నారాయణుడికే సాధ్యం. ప్రణామాలు తల్లి. ప్రణామాలు. మేము మీ రాక కొరకే నిరీక్షించుచున్నాం బ్రహ్మదేవా. మహాదేవుడు తపస్సమాధి అందే ఉండి మిమ్ము నిరాశపరచలేదు కదా? లేదు తల్లి, మీ ఇచ్ఛానుసారం మేం మహాదేవుని ఒప్పించి వస్తున్నాం. మరి మహాదేవుడు ఏ వ్రత విధానం గురించి మాకు వివరించారో అది అత్యంత శ్రమతోనూ దీక్షతోనూ చేయవలసినది. మరి మీరు చేయగలరా? బ్రహ్మదేవా, ఆ దేవాది దేవుడు మహాదేవుణ్ణి కఠోర తపస్సు ద్వారా పొందినప్పుడు ఈ వ్రతం మాకు కఠినం కాదు కదా బ్రహ్మదేవా? తల్లి, ఈ వ్రతం మహాపరాక్రముడు, మహావీరుడు, మహా తేజస్వి అయిన పుత్రుని ప్రసాదించగలదు. దీనిని పుణ్యవ్రతమందురు. ఈ వ్రతం సంపూర్ణమైన అనంతరం వ్రతఫలం తప్పక లభించును. వ్రతఫలం దానిపై లగ్నం చేయి శ్రద్ధాభక్తుల ద్వారా లభించును కదా బ్రహ్మదేవా? ఈ వ్రతం సంపూర్ణముగా గావింపవలనన్నా ఏ విధంగా ఆచరింపవలనో వివరించండి. తల్లి, ఈ వ్రతం పరిపూర్ణం కావలనన్న సహస్ర రాయసూయాగాల సమానమైన ధన సంపద వ్యయపరచవలసి ఉంది. సహస్ర రాజసూయ యాగాల సరిసమానమైన ధనమా? ఇంత ధనమును మేము ఎలా తీసుకురాగలము బ్రహ్మదేవా? ధనం సమకూర్చుట కష్టం కాదు తల్లి. దాని కొరకు మనం శ్రీ లక్ష్మీనారాయణుని వద్దకు వెళ్ళి సంపదను ఇవ్వమని ప్రార్థించాలి. అంటే వారు ఈ వ్రతం చేయుటకు మనకు ధనము ఇస్తారంటారు? అంతేకాదు తల్లి, వారు మీ వ్రత నిర్వహణలో తల్లి లక్ష్మీదేవితో కూడి ప్రప్రథమ అతిథులై ప్రథమ కారకులుగా వ్యవహరించమని ప్రార్థించాలి. వారు గనక మన ప్రార్థన మన్నించిన ఎడల మీ వ్రతం సంపూర్ణం కాగలదు, లేకున్న నిరర్థకమగును. లేదు, మేమీ వ్రత విధానమును ఎన్నటికీ నిరర్థకం కానివ్వము. మేమే స్వయముగా వెళ్ళి వైకుంఠనాథుని వేడుకొందము. ఈ వ్రతం జగత్కళ్యాణం కోసమే కదా? ఎందుకనిన వారు సదా జగత్కళ్యాణమును కాంక్షించువారు కదా. కనుక వారు మా ఈ వ్రత మహోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా వచ్చి మమ్మ ఆశీర్వదిస్తారు. మీరు చెప్పింది అమోఘం తల్లి. అప్పుడు మీ ఈ వ్రతం తప్పక ఫలవంతం అవుతుంది. మా శుభాశీస్సులు కూడా మీ వెంటే ఉంటాయి. కేవలం శుభాశిస్సులు మాత్రమే కాదు, మాకు మీ సహకారం కూడా కావాలి. ఏ యాగ పూజ అయినా మీరు సహకరింపక సంపూర్ణము కాగలదా? చెప్పండి బ్రహ్మదేవా. తల్లి, ఈ వ్రత విధానమందు మేము మా సంపూర్ణ సహకారం అందించగలం. మీరనుమతిస్తే ఇంకేదైనా. మనం అనుమతి వైకుంఠనాథుడు విష్ణుదేవుని వద్ద పొందవలెను. వారి సన్నిధికి వెళ్ళెదము. వైకుంఠనాథ ప్రణామాలు. ప్రణామాలు దేవా. ధన్యులమైనాము మేము. ఈనాడు ప్రకృతి సహిత విశ్వం మా వైకుంఠమునకు వచ్చుటయా? ఎంతటి భాగ్యము మాది ఓ పన్నగ భూషణ. ఈ సంద్రం మీ కరుణచే పులకించి తన అలలతో మిమ్ము సాదరంగా ఆహ్వానిస్తోంది. ఈ జగత్తుకు భోజన ఇత్యాది సకల సదుపాయాలు సమకూర్చు తమ తపస్సు, ఆ తపశ్శక్తి ద్వారా
సమస్త విశ్వం భాసిల్లుతోంది మహాదేవా. సమస్త జగత్కర్త కర్మ క్రియల మూలమైన అఖండ ప్రళయ ప్రణయధారి త్రిలోచన, నేడు మీరు ఎందుకిలా వచ్చినారో మా ఎందు కృపజూపి విన్నవించండి, ఆజ్ఞాపించండి దేవా. ఓ జగత్పాలక, సమస్త లోక కళ్యాణార్థం జగజ్జనని తల్లి పార్వతి తమతో ఒక వ్రతమాచరించు విషయమై తమ దగ్గరకు వివరణ కోరి వచ్చారు వైకుంఠవాస. దానితో సమస్త లోకవాసులు సుఖం శాంతి పొందగలరు దేవా. ఓ గిరిజానందిని తల్లి పార్వతి, మీరు ఏ వ్రత విధానం గూర్చి తెలుసుకోదలిచారో దయ ఉంచి వివరించండి. ఓ జగత్పాలక, కృప చూపి పుణ్యవ్రతం, దాన్ని ఆచరించు విధి విధానముల గురించి మాకు వివరించండి. ఓ తల్లి పార్వతి, మీరు జగత్ కళ్యాణార్థము సహస్ర గుణముల శుభముల గూర్చు వ్రతము గూర్చినను అడుగుచున్నారు. కానీ దీని గూర్చి ఆద్యంతము స్వయానా చంద్రమౌళీశ్వరుడు, విధాత బ్రహ్మదేవులు కూడా ఎరింగినవారే. కానీ వారిరువురు మీకు వ్రతం గూర్చి వివరించు భాగ్యము మాకు ప్రదానము చేశారు. ఓ జగత్పాలక, వివరింపు అధికారం మీదే. ఎందుకనిన జగత్పాలన గావించు భారం మీ భుజములపై మోయిచున్నారు కదా. కృపచూపి పార్వతీ మనోభీష్టము తీరునటులా వ్రత విధానం వివరించండి. ఓ గిరిజానందిని, ఈ వ్రతమాచరింపుడ ద్వారా సకల విఘ్నములు, వాటి ప్రభావాల నివారణ జరుగును. త్రిభువనములందు ఖ్యాతి గడించు పుత్రుడు, సకల సౌభాగ్యములు సంప్రాప్తించును తల్లి. ధనహీనులకు ధనము, పశుహీనులకు పశువులు, భూహీనులకు భూమి. ఇక ఎవరి వద్ద వాహనం ఉండదో వారికి వారి ఇష్టపూర్వక వాహనం లభించును. ఈ వ్రతమాచరింపుట ద్వారా ప్రతి జన్మయందు సుఖశాంతులు ప్రాప్తించుచూ ఉండును. ఈ వ్రతం సకల వ్రతముల యందు సర్వశ్రేష్టమైనది. ఓ శ్రీహరి, ఈ వ్రతం ఏ దినమున ఆచరింపమందురు? ఓ తల్లి పార్వతి, ఈ పుణ్యవ్రతమును మాఘమాసమందు శుక్లపక్ష త్రయోదశి నాడు ప్రారంభించవలయును. శ్రీహరి, ఈ వ్రత విధానమేమిటో చెప్పండి. ఈ వ్రతం ఆచరింపునప్పుడు ఏ దేవుని ఉపాసింపవలెను? కృపతో వివరించండి. తల్లి పార్వతి, ఈ వ్రతమాచరించుట ద్వారా నిస్సందేహంగా విష్ణుదేవునితో సమానమైన పరాక్రమవంతుడు, ఐశ్వర్యవంతుడు, మహిమాన్విత పుత్రుడు ప్రాప్తించును తల్లి. అంటే మీరంటున్నది ఈ వ్రతమప్పుడు ఉపాసించవలసినది స్వయాన రమాపతి విష్ణుదేవులనేనా? నిస్సందేహంగా దేవి, ఈ కారణముననే మిమ్ము విష్ణుదేవుని సన్నిధానమునకు తీసుకురావటం జరిగింది. మీ మనోభీష్టమును తీర్చగలిగేది ఈ విష్ణుదేవుడే దేవి. ఓ శ్రీహరి, మేము పరాక్రమవంతుడు, మహాశక్తిశాలి అయిన పుత్రుని పొందుటకు ఈ పుణ్యవ్రతమును, దాని ఆచరింప విధానమును ఎరింగి సంకల్పింపదల్చాం. ఓ తల్లి పార్వతి, ఈ పుణ్యవ్రతం విధి విధానమందు ఎంతటి వ్యయప్రయాసల భరింపవలెనో ముందే బ్రహ్మదేవులు తమకు వివరించే ఉంటారు కదా. నిస్సందేహంగా వివరించారు. మేము తమను దర్శించుటకు గల కారణం మరోటి ఉన్నది దేవా. శ్రీ లక్ష్మీనారాయణులు సమస్త సృష్టి ఎందలి ధనం తమ సతి తల్లి లక్ష్మీ యందు మిళితమై ఉన్నది. మీరు మార్గదర్శకులై మార్గం చూపమని ప్రార్థన. దేవా, మేము పుణ్యవ్రతమును ఆచరింపవలనని నిశ్చయించుకుంటేమి. యజ్ఞపురుషులైన మీరే లేకుంటే ఈ వ్రతము ఎటుల ఫలించును? కనుక తల్లి లక్ష్మీదేవి సమేతులై మా అతిథులుగా వచ్చి మమ్మ అనుగ్రహించండి. ఓ జగజ్జనని, ఎంతటి భాగ్యమో కదా మాది. మా దంపతులకు ఎంతటి గౌరవ ప్రదానం చేశారు తల్లి. మేం మీ ఆహ్వానాన్ని పుణ్యంగా భావిస్తున్నాం. మా ఆనందానికి అవధులు లేవు. ధన్యులమయ్యాం జగత్పాలక. మీ మధురవాణి విని మేము కృతార్థులమైనాము. ఓ శ్రీహరి, తమరు మా ప్రార్థన మన్నించి తారకాసురుని అకృత్య అరాచకాల నుండి ముక్తిని పొందగల మార్గం సుగమం చేశారు. మీరు ధన్యులు దేవా. ధర్మనందనాచార్యులు ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. మహాముని విశ్వకర్మ
వీరభద్రమునివర్య, మీరిరువురు వచ్చినేడు మా కుటీరాన్ని పావనం చేశారు. మిమ్మల్ని దర్శించుకొని మేం ధన్యులం అయినాం ఆచార్య. అవునాచార్య, మీ ఆశ్రమమునకు వచ్చినంతనే మా శరీరము, మా ఆత్మ మహదానందం పొందినది. తమ ఆగమనం ఎచట నుండి మహాముని? మేము దేవాదిదేవుడు మహాదేవుడు పవిత్ర పావనధామం కైలాసం నుండి వచ్చుచున్నాం ఆచార్య. మహద్భాగ్యం మహాముని. మా ఆశ్రమము ఈ పరిసరాలకు ఇది ఎంతో పర్వదినం. అందుకే కైలాసవాసుల పాదధూళితో పావనమైంది. తమ పాదధూళి కొరకు కైలాసం 1000 కన్నులతో ఎదురు చూస్తున్నదాచార్య. మీరనేదేమిటి విశ్వకర్మ మునివర్య? ఈ విషయాన్ని మేము నమ్మలేకపోతున్నాం. దేవాధిదేవుడు మహాదేవునికి మా వంటి వారి ఆవశ్యకత ఏముంటుంది? ఆచార్య, మహాదేవుడు తల్లి పార్వతీతోడ జగత్కళ్యాణార్థం పుత్రుని పొందదల్చారు. ఎంతటి పవిత్ర యోచన మునివర్య! కనుకనే వారిరువురు ఈ జగత్తుకు ఆది దంపతులైనారు. ఆచార్య, సమస్త దేవతల మనోభిష్టానుసారము పరాక్రమవంతుడు, వీరుడు, ధర్మపరాయణుడైన పుత్రుని పొందుటకు జగన్మాత పుణ్యవ్రతము చేయుటకు సంకల్పించినారు. పుణ్యవ్రతమాచరించవలనన్న సంకల్పం అమోఘం మహాముని. గతంలో కూడా పుణ్యమూర్తులైన ఎందరో తల్లులు ఈ పుణ్యవ్రతమాచరించుట ద్వారా మహావీరులు, పరాక్రమవంతులైన పుత్రులను పొందటం జరిగింది. ఇదెంతో ఆనందదాయకమైన శుభ సమాచారం మునివర్య. ఈ సమస్త విశ్వానికి, సకల దేవతలకు శుభప్రదం. సకల దేవతలకు శుభం మీరు కలిగించాలి ఆచార్య. మాకర్థం కాలేదు మునివర్య. మేము మిమ్మల్ని ఆహ్వానింపవచ్చాం ఆచార్య. మాకాహ్వానమా? మాకాహ్వానం దేనికి? ఆచార్య, దేవాతిదేవుడు మహాదేవుడు, తల్లి పార్వతీదేవి, సకల దేవతల తరపున మేము ఆహ్వానింపవచ్చాం. మీరు దయవుంచి పుణ్యవ్రతమును తమ కరకమములతో నిర్వర్తించవలను. ఏమిటి మునివర్య మీరనేది? అవును ఆచార్య, తమరి పుణ్యవ్రతమును నిర్విఘ్నముగా ఆచరించుటలో ప్రముఖ పురోహితులుగా వ్యవహరించి మా ఆహ్వానం మన్నించి సమస్త దేవగణాలను కృతార్థులను చేయండి. ఆ జగజ్జనని మహాదేవులు మమ్మల్ని కృతార్థుల్ని చేసినారు. ఇంత పుణ్యవ్రతానికి మమ్ము ప్రముఖ పురోహితునిగా చేసి మాపై ఎంతో కృప చూపారా ఆది దంపతులు. మీ కంట ఆ కన్నీరేమిటి ఆచార్య? ఇది కన్నీరు కాదు మహాముని, మా మనసులో ఉప్పొంగే ఆనందం. ఎంత భాగ్యమో కదా మాది. ఇన్నేళ్ల తపఃఫలం చేత మహాదేవుని దర్శనం లభించనుంది మాకు. మా జీవితానికి ఒక అర్థాన్ని కలుగజేశాడా మహాదేవుడు. గురుదేవా, మేమిక జాగు చేయక ఆ సకల దేవతల చరాల వద్ద శరణు కోరుట మంచిది. దేవతల శరణు కోరుటయా? తారకాసుర, దైత్య సామ్రాట్టు అయ్యుండి నీవు ఇటుల అధైర్యపరుడు మాట్లాడడం నీకు శోభస్కరం కాదు. శోభస్కరం కాకపోవచ్చు గురుదేవా, కాని పరిస్థితి అటులనే గోచరించుచున్నది. ఆ దేవగణాలు శివ విష్ణువుల సహాయంతో మమ్ము వధించు సన్నాహాలు పూర్తి చేసినారు. తారకాసుర, నీ ఈ మాటలకు కారణం ఏమిటి? ఎందుకిలా నిస్సహాయుడు మాట్లాడుచున్నావు? గురుదేవా, ఆ శివపార్వతులు పుత్ర సంప్రాప్తికై పుణ్యవ్రతమాచరింపవలనని ఎంచినారట. అది పరిపూర్ణమైన మరుక్షణం శివాంశ ఉత్పన్నం కాక మానదు. తదనంతరం మా మరణం నిస్సందేహం. తారకాసుర, మృత్యుభయం నిన్ను ఎంతగానో వెంటాడుతోంది కదూ. మా మాటలు మన్నించి తపస్సు చేసుకొను తారకాసుర, వెళ్ళు. తపస్సు హృదయ మస్తిష్కములను శాంతింపజేయును, హృదయమున పూర్తిని మేల్కొల్పును. గురుదేవా, ఆ మృత్యుకాలుడు తమరి ముందు ఉపస్థితుడైనచో తమరెటుల శాంతిని కోరి తపస్సునకు ఉపక్రమించగలరు. గురుదేవా, కాలుని భయము చేత మా ఇంద్రియములు గతి తప్పుచున్నవి. ఈ క్షణమున మీరు మమ్ము తపస్సునకు ఉపక్రమించమందురా. గురుదేవా, మీరు ఎంతో కాలంగా తపస్సు చేయుచున్నారు కదా, మా యందు దయ ఉంచి మీరేం సాధించారో విన్నవించగలరా? ఏమేం సాధించామో అది మాకు మాత్రమే తెలుసు సంగరకాసురా. దానిని నీవు ఎంత మాత్రమూ తెలుసుకోలేవు. మరి ఈ కఠిన సమస్యను పరిష్కరించుట ఎట్లు గురుదేవా? అదే మేము యోచించుతున్నాము తారకాసురా. ఈ సమస్యకు నివారణోపాయం ఏమిటా అని. నేడు జీవితంలో మొదటిసారి దైత్యగురు శుక్రాచార్యుడు ఏమీ చేతగాక అసమర్థుడైనాడు. గురుదేవా, మీ చేతగానితనాన్ని ఏమని అర్థం చేసుకోమందరు? అంటే మీరా శివపార్వతుల వ్రతాన్ని నిలువరింపుటలో అసమర్థులైనారనా? మేము కేవలం వ్రతం గుర్చియే కాదు,
మేము శివాంశ ఉత్పన్నం కాగల శుభగడియలు నిలవరింపుట ఎటులా అని ఆలోచించుచున్నాము. వాటిని అధిగమించుట అత్యంత ఆవశ్యకము. అంటే ఆ శివాంశ ఉత్పన్నం కాగల ఆ శుభగడియలను తమరు అధిగమించలేమంటారా? తారకాసుర, మేము గనక తలుచుకుంటే ఈ సమస్త గ్రహములు నక్షత్రములు తమ మార్గస్థానములు తప్పకుండా మర్చిపోగలవు. గురుదేవా, ఆ గణేశుడు కైలాసమందు ఉపస్థితుడై ఉండగా ఆ వ్రతమందు విఘ్నము కలిగించుటకు కైలాసంపై దాడి చేయుట దైత్యగురు శుక్రాచార్యుని శక్తికి పరీక్ష కాదా? లేదు సంగరకాసుర, లేదు. ఈ దైత్యగురు శుక్రాచార్యుని శక్తి ముందు పరీక్షలేవి నిలవజాలవు. కానీ మా అసమర్థత ఏమిటంటే మేము ఈ ఆశ్రమం వీడి వెలుపలకు వెళ్ళజాలము. ఒకవేళ వెళ్ళినా మా సర్వశక్తులు మేము కోల్పోతాము. ఏమిటి మీరంటున్నది గురుదేవా? ఈ తారకాసురుని తన శక్తితో ఆశీర్వాద బలంతో త్రిలోక విజయుని చేసిన శుక్రాచార్యుని సామర్థ్యం బుద్ధి మందగించవనా? లేదు తారకాసుర, లేదు. గురుదేవా, అంటే మీ మాటలకర్థం ఈ సకల సృష్టి యందు సంజీవిని విద్య తెలిసిన మహాజ్ఞాని దైత్యగురు శుక్రాచార్యుడు తన అసమర్థత కారణాన ఆ తుచ్చ దేవగణాల ఎదుట తన తల దించుకున్నారనా? లేదు సంగరకాసుర, లేదు. ఈ దైత్యగురు శుక్రాచార్యుడు అసమర్థుడు కానే కాదు. ఒక్క విషయం గుర్తుంచుకో సంగరకాసుర, ఈ దైత్యగురు శుక్రాచార్యునకు వెనకడుగు వేయడం తెలియదు. మరి ఈ పుణ్యవ్రతం? నీవు భయపడవలసింది పుణ్యవ్రతం గాంచి కాదు తారకాసుర, నీవు భయపడవలసింది శివాంశను గాంచి. నేడు నీకు మేము వాగ్దానం చేస్తున్నాము తారకాసుర, ఈ దైత్యగురు శుక్రాచార్యుడు ఉన్నంత వరకు తారకాసురునికి మృత్యువు సంభవింపనివ్వడు. ఈ పుణ్యవ్రతమును కూడా సఫలత నొందనివ్వడు. ఇది మా వాగ్దానం.